నమస్కారం. ఏం పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు గారు. ఏం చేస్తుంటారండి? మేము మేస్త్రి పని చేస్తున్నాం. ఎంత వస్తుంది రోజుకి? రోజు మాది రోజు కాదు, కాంట్రాక్ట్ బేసిక్ మాది. కాంట్రాక్ట్ బేసిస్. ఓకే. మేము కాంట్రాక్ట్ పడతాం. ఓకే. సో మరి పాలకుర్తి కాన్సెన్సే కదా? పాలకులు తొర్రూరే కదా? తొర్రూరు. ఎన్నో వార్డు కిందకి వస్తాం? మాది 14వ వార్డు. 14 వార్డు. సో మరి మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్. దీని తర్వాత ఇంకో ఎలక్షన్స్ ఉంటుంది. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ రాజకీయాలు కావచ్చు, ఈ అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రజల సంక్షేమాల విషయంలో ఎట్లా ఉందన్న ఇక్కడ పరిస్థితి? కొంత వ్యతిరేక భావం ఉన్నది కాంగ్రెస్ మీద. ఎందుకంటే కొద్దిగా ఆమెకు అనుభవం లేక, మేడానికి అనుభవం లేక కొంత వ్యతిరేక భావం ఉన్నది మేడం మీద. అంటే కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నది జనాలకు, కానీ ఆమెకు అనుభవం లేక జనాలు కొంత వ్యతిరేకత ఉన్నది. బేస్ నా వరకు అయితే ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది అనే ఆలోచన ఉన్నది. మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఉన్నది, కానీ ఇక్కడ అసలు అంటే నమ్మకం జనాలకు నమ్మకం ఇచ్చే క్యాండిడేట్ లేరు ఇక్కడ. అట్లా నమ్మకం ఇచ్చే క్యాండిడేట్ లేక కొంత అదైపోతుంది. 16 వార్డులలో అంటే కొన్ని వస్తాయి, వాళ్ళే కూడా వస్తాయి. ఇప్పుడు నా వార్డు ఉన్నది 14వ వార్డు. నా వార్డు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇదివరకు 2 సార్లు వేసి ఓడిపోయాడు కాంగ్రెస్ తరఫున. ఆయన వస్తాడు, ఉంటుంది కాబట్టి ఆయన వస్తాడు. ఆయన కూడా మా మేస్త్రే, మా తోటి మేస్త్రే, సత్య మేస్త్రి వాళ్ళ కొడుకు సోమ రాజశేఖర్, వాళ్ళ మిస్సెస్ నుంచి. పాలన పరంగా ఎట్లా ఉంది అంటే మరి కాన్స్టిట్యున్సీ పరంగా ఇప్పుడు 2 ఏళ్ళు అయితే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇంతకుముందు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉండే, ఇప్పుడు ఇదేమో ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు ఉంది. సో పథకాల విషయంలో చూసుకున్నా, అభివృద్ధి పనుల విషయంలో చూసుకున్నా, ఊరు డెవలప్మెంట్ విషయంలో చూసుకున్నా ఎట్లా ఉందంటే పాలన? ఓకే, బెటర్. 50-50 అన్న. ఓకే, 50-50. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరిని తక్కువ ఎంత చేసినా మంచిగా ఉండదు. కాకపోతే కొంత ఎక్కడ పోతుంది ఆమె అంటే అనుభవం లేమితోని పోతుంది. ఇప్పుడు అదే దయాకర్ రావుకు ఆయనకు 20-30 సంవత్సరాల అనుభవం ఉన్నది కాబట్టి ఆయనకు అన్ని విధాలుగా తెలుసు. కాబట్టి ఎక్కడ ఏం చేస్తే ఏమవుతుంది అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కొంత ముందుకు రాగలుగుతాడు. ఏం కొద్దిగా అవుతాను చేస్తుంది, ఆమె కూడా చేస్తుంది. సరే, ఆమె చేసినా చెప్పైనా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది కాబట్టి కొంత చేస్తుండ్రు. అక్కడ నుండి ఒత్తిడి జరుగుతుంది ఏమి మీద కూడా. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా కొంత వెనుకబడిపోయింది. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలలో ఏంది ఇప్పుడు ఆమె ఏమంటారు, అది ఛాలెంజ్గా తీసుకున్నది. ఇక్కడ ఈ ప్రెస్టేజ్ సవాలు ఇప్పుడు తొర్రూరుని ఎట్లయినా గెలిపించుకోవాలనే ఆలోచనతోనే ఆమె ప్రెస్టేజ్ మీద ఉన్నది. సరే, ఛాన్స్ ఎవరికి ఉంటుందో తెలియదు. ఓటర్ నాడే పిచ్చోని చేతిలో రాయి. అంటే మనకు తెలిసిన విషయం అయితే సరే 50-50 ఛాన్స్ ఉన్నాయి. ఎవరికి మున్సిపాలిటీలో ప్రధానంగా ఈ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ చాలా వరకు, వర్షాలు పడ్డప్పుడు కానీ. ఇంకోటి డ్రింకింగ్ వాటర్ సమస్య. సో ఎట్లుందన్న వాటి విషయంలో ఓకేనా? వాటర్ విషయంలో ఓకే. కొద్దిగా మున్సిపల్ కాలువల డ్రైనేజ్ విషయంలో కొంత ప్రాబ్లం ఉన్నది. ఇక అది ఎప్పుడు చేయిస్తారనే విషయం తెలియదు. కొద్దిగా సీసీ రోడ్లు కూడా ఈ మధ్యన ఏం రాలే, అప్పుడు వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు సీసీ రోడ్లు కూడా ఏం కొత్తగా అమలైన ఏం లేవు ప్రభుత్వం వచ్చిన కాంచని. ఒక డ్రైనేజీ విషయంలో ప్రాబ్లం ఉన్నది, సీసీ రోడ్ల విషయంలో ఒకటి. వాటర్ విషయంలో ఓకే, అప్పుడు వచ్చిన వాటర్. రేవంత్ సర్కార్ ప్రజాపాలన అంటా ఉన్నారు. సో 6 గ్యారెంటీలు అన్నారు. సో వాటి పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు అమలు విషయంలో ఎంతవరకు అమలు అవుతా ఉంది? పెన్షన్లు వేస్తానన్నారు, పెంచలేదు. ఇప్పుడు ఇందిరా మీన్లు ఓకే, సరే బెటర్. వాళ్ళకు మేము వేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు, ఎందుకంటే అవి బిల్లులు కరెక్ట్ పడుతున్నాయి. ఆ విషయంలో ఓకే. రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, అది ఓకే. సన్న బియ్యం వస్తున్నాయి, ఓకే. కానీ ఇంకా ఇప్పుడు లేడీస్కు 2500 2000 అన్నారు, అది ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త పింఛన్ అన్నారు 4000 అన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళా ఇంకొకటి ఏంటంటే అది కూడా అన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఇంకా ఇప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే రైతులకు యూరియా దొరకలేదు. మెయిన్ రైతులకు యూరియా దొరకాలంటే ఇప్పుడు మనం ఏదో బుక్ చేసుకుంటే యూరియా వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. రైతులకు ఎంత ఇబ్బంది ఉన్నది, అంత అవసరం లేదు. ఇప్పుడు చదువురాని పేదోడు ఉంటాడు, వాని ఇంట్లో కొడుకు ఎక్కడో 5 రాళ్ళు ఉంటాడు, వాడు బుక్ చేయాలంటే వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం కదా. మనం షాపుకి పోతే పైసలు ఇస్తే మనకి ఇచ్చేటట్టు ఉండాలి, కానీ అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు బుక్ చేయాలంటే ఎవరు అది మార్చుకోవాలి. అదొకటి యూరియా విషయంలో మార్చుకోవాలి. ఇంకొకటి మనం కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ చేసేది, ఇప్పుడు మనకు అది కూడా రావట్లేదు. బోనస్ పడ్డాయి ఆ విషయంలో ఓకే, బోనస్ పడ్డాయి. సన్న బియ్యానికి బోనస్ పడ్డాయి. 50% అయితేనే 50% కాలే, 50 మార్క్స్ వేయించాయి. ఓకే ఓకే. నమస్తే అండి. ఏం పేరు సార్? రామేశ్వరాచారి. రామేశ్వరాచారి ఏం చేస్తుంటారండి? కార్పెంటర్. ఓకే. తొర్రూరేనా?
ఓకే సార్, మరి తొర్రూరులో ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో ఎట్లా ఉంటుంది మరి ఈసారి ఇక్కడ తీర్పు ఎట్లా ఉండబోతుంది? ఈ తీర్పు అంటే మనం ఎట్లా చెప్పాలి, ఇప్పుడైతే ఏం చెప్పలేము. ఓకే ఇప్పుడైతే ఏం చెప్పలేము, ఇంకేడా 2-3 రోజులు అయితే కానీ అన్న కొద్దిలా బయటపడతాం. తిరుగుతున్నారా పోనీ? తిరుగుతాం. ఏ వార్డు కిందకి వస్తుంది మీది? మాది 2వ వార్డు. రెండో వార్డు. సో మరి మీ వార్డు పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? 2 డీకి అంటుంటారు, 2 డీకి అంటా అనేది. అంటే ఎవరెవరి మధ్య ఉండొచ్చు పోటీ ఈసారి? అంటే పార్టీ పరంగా చూసుకుంటే అవి 3 పార్టీలు అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఎవరెవరి మధ్య ఉండొచ్చు అనుకుంటున్నారు? వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. అంటే ఓకే. సో అంటే ఈ పాలన పరంగా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా అనిపిస్తుంది పాలన పరంగా? నడుతా ఉంది కదా, ఒకటి చిన్నగా నడుతూనే ఉంటుంది అది అంతే. ఇక డెవలప్మెంట్ విషయంలో ఎట్లుంది మరి? ఇంకా డెవలప్మెంట్ ఇక్కడే ఎక్కడ మొప్పైంది, ఇంకా డెవలప్మెంట్ అయిందా, స్టార్ట్ అయింది. ఇట్లా పోనీ మీకు తెలవాలి, మీరు చెప్తే తెలుస్తుంది. ఏం డెవలప్మెంట్ చెప్తారు? ఎవరు పేదలకు సాయం చేస్తారా? పేదలకు సాయం చేసే ఉపాయం చేయి, చేస్తే బాగుంటుంది. ఏమంటావు? బలిసినోడికే సాయం చేస్తాడు, పేదలకు సాయం చేసిందా? తిండి లేక తప్పుతారు, ఇండి లేక తప్పుతారు ఒక్కొక్కడు. ఇచ్చినప్పుడు పుచ్చాడు, ఇప్పుడు ఎడుతారు. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిండు, ఎవరికైనా ఇచ్చిండా? ఇప్పుడు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, వీళ్ళు కట్టుకుంటారు, సొంతంగా కట్టుకుంటారు. ఓకే. కాంగ్రెస్ నడుపుడు మాత్రం నడుస్తాను. ఇప్పుడు పథకాల సంగతి సార్, 6 గ్యారెంటీలు అన్నారు. పథకాల గ్యారంటీ ఏమో వరకు ఏమైతే వరకు వచ్చినాయి ఎంత మరి, ఇంకా ఇంతవరకు అయితే ఏం బయట వల్ల. కరెంట్ ఓకే, కరెంట్ ఓకే, రేషన్ బియ్యం ఓకే, లేడీస్కు బస్సు ఫ్రీ బస్సు, అంతే, అంతవరకే. అంతానే. అంటే ఎమ్మెల్యే విషయంలో చూసుకుంటే మరి ఇప్పుడు యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉండే. సో ఎవరు అందుబాటులో ఉండేటట్టున్నారు సార్? అంటే ఇద్దరు పాలన పరంగా చూసుకుంటే ఇప్పుడు ఇక ఒక లెక్క చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచి అనిపిస్తుంది. ఇక మా ఓటు వచ్చి రాయాలని చెప్తాం, ఇప్పుడు ఏం చెప్తాం, మనం ఏం చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. ఓటు విషయం చెప్పలేం కదా. నిన్న ఇయ్యాలనే కదా చేసింది నామినేషన్, ఇంకా టైం పడుతుంది. ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తారు తప్ప పార్టీ తరపు చూడరు, వ్యక్తిగతంగా చూస్తారు. నమస్తే, ప్రస్తుతం మనం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రం అంతటా మున్సిపాలిటీ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. సో మరి పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మున్సిపాలిటీ కూడా ఉంది. సో మరి తొర్రూరు మున్సిపాలిటీలో ఏ పార్టీ విజయం సాధించబోతుంది? సో ఇక్కడ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? సో ఇంతకుముందు వాళ్ళు ఉన్న పాలన కావచ్చు, ఇప్పుడున్న పాలనకి డిఫరెన్స్ ఎట్లా ఉంది? పథకాలు ఎంతవరకు అందుతున్నాయి ప్రజల దగ్గరకు అనే దాని గురించి మాట్లాడదాం. సో మరి చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నవీన్, నూకల నవీన్. ఓకే, ఏం చేస్తుంటారు అన్న? నేను డోజర్ వర్క్ అన్న, తొర్రూరు లోకలే. సో మరి తొర్రూరులో మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, సో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మరి ఈసారి ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుంది అన్న, ఒక పార్టీని అయితే ఆదరించేటట్లు లేరు ప్రజలు. ఇది వరకు బీఆర్ఎస్ చూసిళ్ళు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధిదారులకి, అసలైన లబ్ధిదారులకి ఇల్లులు వస్తలేవన్న. అసలైన లబ్ధిదారులు ఎవరైతున్నారో వారికి మాత్రం ఇల్లు వస్తలేవు. వారి తప్ప వాళ్ళ కార్యకర్తల వారికి మాత్రం కన్ఫామ్ ఇచ్చుకుంటారన్న. దాని మీద వాళ్ళకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఇల్లులు కానీ, పెన్షన్లు కానీ. అరువులకి అందట్లేవా? అరువులకు అందట్లేవన్న, వాళ్ళ కార్యకర్తల వారికి అందుతాయి. వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టిన పథకమే అది. అసలైన నిరుపేదలకు కానీ, ఇల్లు లేని వాళ్ళకి కానీ, పేదలకు కానీ ఎవరికి కూడా ఇస్తలేరు. అది ఎఫెక్ట్ వాళ్ళకి బాగా పడుతుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా వాళ్ళకి తెలిసింది. అది తెలిసి మళ్ళా లీడ్ ఎట్లా వచ్చింది, ఎవరికి ఎక్కువ ఛాన్స్? ఇక్కడ లీడ్ వచ్చేసి అన్న త్రిముఖపూర్లో మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, మన బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ మాత్రం ఎక్కలేదు. ఆ సర్పంచ్ ఓట్లలో కూడా డల్ అయింది. మన బీజేపీ వచ్చేసి 3 ఉపసర్పంచులు వచ్చినాయి అన్న. వార్డు నెంబర్లు కూడా కొట్టిల్లు. ఇక్కడ మంచిగా ఉన్నది బీజేపీ పార్టీ. నాకు తెలిసి ఇక్కడ అంటే అభివృద్ధి విషయంలో ఎట్లుంది? అంటే పనులు ఏమైనా అవుతా ఉన్నాయా? అభివృద్ధి ఏం లేదన్న. ట్యాంక్ బండ్ అన్నారు, ట్యాంక్ బండ్ లేదు. 100 పడకల బెడ్రూమ్ అన్నారు, అది లేదు. తొర్రూరు శూన్యం ఏం లేదు. ఈ లైట్లు గీట్లు అన్ని పాతే, రోడ్లు లేవు. సమస్యలు ఎట్లుంది ఇక్కడ? అంటే తొర్రూరు మున్సిపాలిటీ అనేసరికి ప్రధాన నీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లుంది మరి? నీళ్ళు వచ్చేసి వాటర్ కూడా వస్తలేవు అన్న. కొత్త 3 ట్యాంకులు, 3 సెంట్రల్ ఫండ్స్ తోని 3 ట్యాంకులు వచ్చినాయి. అవి ఇప్పుడు పని నడుస్తుంది. అది వచ్చినాక అమృత్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ అవి కూడా, వాటి మీద 3 ట్యాంకులు వచ్చినాయి. 3 కొత్త ట్యాంకులు వచ్చినాయి. అవి పని నడుస్తుంది. అది అయిపోయినాక వాటర్ వస్తాయి.
ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఈ విలేజ్ ఏరియాస్ కదా ఎక్కువ రైతులు చాలా మంది ఉంటారు. సో రైతు సమస్యల మీద ఎంతవరకు పథకాలు అందుతున్నాయి, ఎట్లా ఉన్నాయి వాళ్ళ సమస్యలు? రైతులకు ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకున్నది ఏం లేదు. రైతు ఇప్పుడు మనకు ఊరియా బత్తలు కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. చెప్పుల లైన్లు పెట్టి రైతులు నానా గోసపడుతున్నారు. అల్ల కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు, రైతుల దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు. వాళ్ళ రుణమాఫీ అందరికి కాలే అన్న, అందరికి కాలే, కొంతమందికి మాత్రం అయింది, అందరికి అయితే కాలే, 100% కాలే. బోనస్ అన్నారు 500. ఒక్కసారి ఇచ్చేయాలన్న, మిగిలిన వాయిదాలు వచ్చిన ఆచింగ్ కానీ వానాకాలం కానీ ఇయ్యలే. ఫస్ట్ గెలిచినప్పుడు ఒక్కసారి ఇచ్చి బోనస్, తర్వాత ఇవ్వలే. మరి పాలకుర్తిలో ఇంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, ఇప్పుడు యశస్విని రెడ్డి ఉంది. సో ఇద్దరిలో పాలన ఎవరిది బాగుంది? ఇద్దరిది అట్లనే ఉంది అన్న, ఒకళ్ళది అట్లానే ఒకళ్ళది ఇట్లానే కాదు, ఇద్దరిది అదే పరిస్థితి. మరి ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో 16 స్థానాలు ఉన్నాయి. సో ఎవరికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మీది ఏ వార్డు కిందకి వస్తుంది, ఎట్లా ఉంది? మాది 16వ వార్డు అన్న. 16వ వార్డులో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. బీజేపీ కన్ఫర్మ్ రాసి పెట్టుకోవచ్చు. వ్యక్తిపరంగా పడతాయా ఓట్లు? ఎట్లా? స్థానికుడు ఉన్నాడు అన్నాడు, నా స్థానికుడు ఉన్నాడు బీజేపీ నుంచి అని. వ్యక్తిపరంగా కూడా మంచి పేరు ఉన్నది, వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, అందువల్ల నేను చెప్తాను అంత గ్యారంటీగా. డబ్బు ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎలక్షన్ అనేసరికి అదొక అలవాటు అయిపోయింది అందరికి. డబ్బు ఉంటుంది అన్న, డబ్బు లేకుండా ఎలక్షన్ నడిచేది లేదు ఇవాళ రేపు. జనాలకు అలవాటు అయిపోయింది, డబ్బు మాత్రం ఉంటుంది. కాకుండా డబ్బు తీసుకున్నా కానీ జనాలు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. జనాలు బాగా తెలివి కాళ్ళు వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు అన్న.